చాలాసార్లు నేను చెప్తూనే ఉన్నాం, ఇది 16వ సర్వసభ్య సమావేశం. మందులు బయటికి రాసిస్తున్నారు సార్. ఈరోజు పేపర్లో కూడా ఇచ్చారు. కనీసం బీపీ షుగర్ టాబ్లెట్ కూడా బయటే తెచ్చుకోండి అని చెప్పేసి స్లిప్ రాయిస్తున్నారు. తర్వాత సీరియస్ గా ఉన్నటువంటి పేషెంట్ కి సరిగా ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. గట్టిగా ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ రాజకీయ నాయకులు కానీ వెళ్ళి గట్టిగా మాట్లాడితే ఇది సీరియస్ కేసు, కర్నూలు తీసుకోండి, లేదంటే బెంగళూరు తీసుకెళ్ళండి, తిరుపతి తీసుకెళ్ళండి అని చెప్పి రెఫర్ చేస్తారు తప్ప ఇక్కడే ఉన్నటువంటి డాక్టర్లు ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఏ డాక్టర్కి లేదు. పైగా ఇక్కడున్నటువంటి డాక్టర్లు అంతా వాళ్ళ సొంత క్లినిక్లు పెట్టుకున్నారు, సొంత హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు తప్ప ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఇది చాలా బాధాకరం. మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా దీని మీద ఏ అధికారి కూడా స్పందించడం లేదు. తర్వాత 108 అంబులెన్సులు నడి రోడ్డు మీద ఆగిపోతున్నాయి. దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారో తెలియడం లేదు. మేమే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూస్తున్నాం, పేషెంట్ లోపల వెళ్తారు, పబ్లిక్ దొరుకుతా ఉన్నారు ఆగిపోతే. దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. వాటిని వెంటనే స్పందించి అత్యవసరంగా వాటి పేరుతో బ్యాకప్ అంబులెన్స్ పెట్టుకున్నాము. పెద్దసాయి జిల్లాలో 33 వాహనాలు ఉన్నాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 33 వాహనాలు ఉన్నాయండి. 33 వాహనాలకు గాను వాటికి ఎమర్జెన్సీ బ్యాకప్ చిన్న చిన్న సమస్యలు మంచిగా గుర్తించి చేయించాము. వేరే అంబులెన్స్ ఆపడం సార్, మేము అక్కడ వెయిట్ చేయడం వేరే వెహికల్ రావడం లేదు. తర్వాత పేషెంట్ ని అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేదు. రోడ్ కూడా వేయకోకుండా వాళ్ళ డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు, మిగతా వాళ్ళు బయట మాట్లాడుతున్నారు తప్ప పేషెంట్ నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు. చెప్పేసి ఇమీడియట్ గా ఆ సమస్య క్లియర్ చేయండి. అంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం అంటే కరెక్ట్ కాదు కదండి. రెండు అవైలబుల్ గా ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం రామ్నగర్ అంటే ఎక్కడో అనంతపురంకి 60-70 కిలోమీటర్లు లేదు కదా, అనంతపురం టౌన్లోనే కదా ఉండేది. మరి ఆయన కూడా అంబులెన్స్ అవైలబుల్ గా ఉండి కూడా అక్కడ ఆయన రిపేర్స్ ఉండి కూడా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు కదా. చుట్టుపక్కల మండలాలు కూడా నార్మల్కి పేషెంట్స్ రావడం జరుగుతుంది. అలాగే అందులో ముఖ్యంగా గర్భవతులు రావడం జరుగుతుంది. ఈ గర్భవతులకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారు పద్మావతి గారు తమ కుమారుడు బర్త్డే సందర్భంగా ఒక స్కానింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది గర్భవతులకి. మరి ఆ స్కానింగ్ మిషన్ వృధాగా ఉపయోగంగా ఉంది. ఎందుకు గర్భవతులకి స్కానింగ్ మిషన్ పెట్టి గర్భవతులకు స్కానింగ్ చేయకుండా వాళ్ళు అనంతపురికి వచ్చి రిస్క్ తీసుకొని ఇక్కడ స్కానింగ్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడికి పోతున్నారు. ఆ మిషన్ ఎందుకుంది? నేను సార్ మీరు కలెక్టర్ సార్ మీరు వచ్చిన తర్వాత ఇది 3వసారి సార్ నేను అడగడము. ఇంతకు ముందు కూడా అడిగాను. గత 3 సంవత్సరాల నుంచి ఈ విషయం పైన ప్రతి మీటింగ్ లో నేను మాట్లాడుతున్నా. కానీ అక్కడ ఏం చెప్తారు, మేము వేసాము అంటారు, స్టాఫ్ ని గైనకాలజిస్ట్ వేసామంటారు. అక్కడ జాయిన్ అయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, వస్తారు అంటూనే దాదాపు 3 సంవత్సరాలు జరుగుతుంది. అసలు ఇస్తారా? అక్కడ స్కానింగ్ మిషన్ ఉపయోగంగా ఉంటుందా? గర్భవతి సర్వీస్ ఇస్తారా లేదా? లేదు అంటే నేను సోమవారం రోజు సార్ మన కలెక్టర్ ఆఫీస్ కి నేను నార్పల మండలంలో ఉన్న గర్భవతులందరినీ ధర్నాకు తీసుకొని వస్తాను. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే నేను చేతగాని ఒక జెడ్పీటీసీగా ఉండాలనుకోవట్లేదు. మా నార్పల మండల గర్భవతులందరికీ కూడా ఆ స్కానింగ్ మిషన్ ఉపయోగంగా ఉండాలనేదే నా పోరాటం. కాబట్టి సార్ కలెక్టర్ సార్ అండ్ డిఎంహెచ్ఓ గారు ఈ విషయం మీద సీరియస్ గా తీసుకొని గర్భవతులకి స్కానింగ్ మిషన్ కి గైనకాలజిస్ట్ ని పంపించి గర్భవతులకు సర్వీస్ అందించాలనేదే నా పోరాటం సార్. దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు హాస్పిటల్ వాళ్ళు వచ్చేటప్పుడు ఏమన్నా ముందు పబ్లిసిటీ చేస్తున్నారా, ఫ్యామిలీ పంచుతున్నారా? సార్ యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ కానీ వాళ్ళని తీసుకుంటాం కదా. పబ్లిసిటీ అనేది తెలియగలిగింది. ఎవరైనా దానికి ప్రచారం చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తారా లేదా కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఇవన్నీ టెస్టులు చేస్తున్నారని మాకే తెలియదు. మీరే చెప్తున్నారు రీసెంట్గా స్టార్ట్ అయిందండి.
మరి సెప్టెంబర్ లో అయింది అంటే పబ్లిసిటీ కూడా అంత మ్యాచ్ గా ఉండాల్సి కదా. ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ లో డాక్టర్స్ ఉన్నారు సార్, మనకున్న పేషెంట్ వచ్చి రెగ్యులర్ హాస్పిటల్ లో ఉన్నట్టున్నాం. అవన్నీ ఖాళీలు ఉన్నాయి కానీ అక్కడ పోయి పేషెంట్లు రిటర్న్ వస్తున్నారే తప్ప అక్కడ కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి లేదు. హాస్పిటల్లో ఓఆర్ఎస్ అంతా ఉన్నాయి సార్, అన్ని హాస్పిటల్స్ లో ఉంది సార్. గుంటకల్లో లేదని చెప్తారు సార్ అదైతే నిజం కాదు సార్, అన్ని హాస్పిటల్స్ లో కాటన్ కూడా లేదని చెప్తున్నారు, సరిగా సప్లై చేయడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మెడిసిన్స్ కూడా అన్ని దగ్గర ఉన్నాయండి ప్రతి హాస్పిటల్లో. మనకి పిహెచ్లో చెప్పినట్టు డిప్యూటీ గారు చెప్పినట్టు ప్రతి దానికి బయట స్లిప్ రాసిస్తున్నారని డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన అంత ఎవిడెన్స్ లేదనే చెప్పి మెంబర్ కూడా చెప్పదు కదా. ఇంత ధైర్యంగా చెప్తున్నారంటే పేషెంట్ కి ఇన్సిడెంట్ జరిగితే తప్ప చెప్పడు. ఓఆర్ఎస్ అనేది కూడా కొంతమంది పోయి లేదని చెప్పిన తర్వాత మీతో మాట్లాడుతూ చెప్తున్నారు. ప్రతి హాస్పిటల్లో అందుబాటులో పెట్టారు. సమ్మర్ కదా అన్ని హాస్పిటల్స్ లో వారెస్ అయితే అందుబాటులో చెప్పారు, వాళ్ళు లేవని చెప్పారట. వేరే పేషెంట్లు పోయినప్పుడు మీరే చెప్పిండేదే మేము మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైం మన కలెక్టర్ గారు విజిట్ చేసి అలర్ట్ గా రివ్యూ చేస్తేనే ఈ టైంలో రాలేదని కలెక్టర్ గారు చేయడం వల్ల యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేసి వాళ్ళకి. ఇలా కలెక్టర్ గారు ప్రతి హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేస్తే బాగుంటుంది కానీ ఆయనకి ఒకే సబ్జెక్ట్ కాదు కదా. మరి మీరు డిసిహెచ్ఓలో డిఎంఎడ్హెచ్ఓలో మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా విజిట్ చేసి సడన్ గా వాళ్ళు ఏదైనా ఉన్నారా లేదా ఈ టైంలో వస్తున్నారా లేదా అని మీరు చూడగలిగితే కొంచెం గొప్ప ఈ టైంలో వాళ్ళు హాస్పిటల్స్ పోవడానికి అవకాశం ఉంటుందనేది కూడా మీరు కొంచెం గమనించాలి. కలెక్టర్ గారి ప్రతిదాన్ని మనం ఓడడం చాలా పబ్లిక్ కూడా కలెక్టర్ గారు కూడా వల్ల ఈ టైంలో వచ్చేకి కొంచెం ఇట్లాంటి కార్యక్రమాలు మంచిదని చెప్తున్నారు. సార్ పోకపోతే విషయాలు కూడా బయట తెలిసే పరిస్థితి ఉంటుంది కదా. సామాన్యుడు ఏదన్నా ఉన్నా ఏదో నోట్తో చెప్తే పట్టించుకుని రాస్తున్నాడు. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు 5 years నుంచి చెప్తూనే ఉన్నాం, దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పి మేడం గారు చెప్తున్నారు, చెప్పి చెప్తున్నారు. అరే తర్వాత జడ్పీ మీటింగ్ లో ఏదో చెప్పడం మళ్ళా ఎప్పుడో వస్తాయి కదా, మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడతాంలే ఆ సమాధానం చెప్తా ఉన్నాం. మీరు దానికి ఇంతమంది మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఇష్యూ పైన మీరు సీరియస్నెస్ అనేది మీకు అవసరం కదా. మరి కేవలం మీరు కొత్త ఏరియాకు పరిమితం అయిపోయి ఏదో ఒక 2 వీక్ చేసాం అనుకోవడం కూడా తప్పే. నర్సింగ్ హోమ్లు చెప్పడం జరిగింది, పర్మిషన్ లేకపోకుండా నర్సింగ్ హోమ్ కూడా స్టార్టింగ్ అనేది వాస్తవం. మీరే పోయినప్పుడు దాంట్లో తెలిసి అప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. మీరు ఫ్రీక్వెంట్ గా విజిట్స్ పెట్టుకోవచ్చు కదా. ప్రతి ఏరియాలో ఎక్కడ ఉంటే మీరు విజిట్ చేస్తే ఆటోమేటిక్ ఇలాంటి అక్రమాలు జరిగే పరిస్థితి ఉంటుంది కదా. ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళైతే తెలుపుతా ఉన్నారు సార్. ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ అకాడమిక్ సిస్టమ్ ఉంది. తర్వాత అది మనకి లాసెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతిరోజు 9:30 రోజుల్లో మేము ర్యాండమ్గా కాల్స్ చేస్తాం సార్. వీడియో కాల్ చేసి మనం అందరం చెప్పడం జరిగింది. మరి మీకు కూడా చెప్పడానికి గ్యారెంటీ ఏం లేదు. అంతే సార్. ఇప్పటి నుంచి వీడియో కలెక్టర్ గారు పోతే కలెక్టర్ గారికే అబద్ధాలు చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు మీకు చెప్పడం కదా. మీరు విజిట్ చేస్తే తప్పే ఉంది. ప్రతిదీ మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. కలెక్టర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్ అన్ని ఆయన ఉన్నాయి, ఆయన కూడా ఆఫీస్ నుంచి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక బాధ్యతాయుతమైన అధికారిగా నా బాధ్యత అనేది తెలుసుకుంటున్నారు. కాబట్టి కొత్త గొప్ప అన్ని డిపార్ట్మెంట్లో చలనం వచ్చింది. మీరు కూడా అలా లిఫ్ట్ చేసిన నష్టమే ఉంది. ఆలోచన ఏంటి సార్, ప్రతిదీ మన వేడ అలాంటి కూడా హెడ్ క్వార్టర్స్ చూస్తున్నాం, లేకపోతే దగ్గర ఉన్న సరౌండింగ్ లో పోయినా అనుకుంటే కాదు హాస్పిటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దాన్ని చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి కేవలం మీటింగ్ వరకే అనుకోకుండా మా బాధ్యతను తెలుసుకుని మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. Just a suggestion for all the doctors present here. ORS ఇస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా టెట్రా ప్యాక్స్ ఇస్తున్నారు. చాలా వరకు నేను హాస్పిటల్స్ లో కూడా చూసాను. దే ఆర్ కీపింగ్ టెట్రా ప్యాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పౌడర్డ్ వర్షన్. ఈ టెట్రా ప్యాక్స్ తో మనం ఇప్పుడు వచ్చిన కొత్త స్టడీస్ లో మనం రోజు చూస్తున్నాం, దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి అండ్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇది
డయాబెటిక్ పేషెంట్స్ కి ఇస్తే ఇంకా అది హాని చేస్తుంది తప్ప ఓఆర్ఎస్ చేయాల్సిన బ్యాలెన్స్ చేసే ఆ యాక్చువల్ కాన్సెప్ట్ అనేది దాంట్లోకి రాదు. సో ఐ strongly recommend not to prescribe the Tetra Pak versions, and if they are actually being provided in our hospitals and PHCs and CHCs, could you please అది మార్చేసి మళ్ళీ పౌడర్డ్ వర్షన్స్ పెట్టాలని మీకు ఒక రికమెండేషన్ మేడం. సార్ అదొక్కటి ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈ డెలివరీస్ మేడం we have seen a high రాష్ట్రంలో అంత సంచలనం అవుతా ఉంటే ఏ పార్టీ కానండి, ఏ రంగు పార్టీ నుండి ఆ ఎంత పెద్ద మందిని అరెస్ట్ చేసి ఈ అమాయకుల్ని కాపాడాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాం సార్. మనము స్వతంత్రం వచ్చిందా లేదా అని చెప్పేసి ఆలోచించుకుంటాం సార్. ఇప్పుడు అంత హైడ్రాప్ అయితే దీనికి ఎంత పెద్దది కానీ వాళ్ళని శిక్షించే బాధ్యత మనకు ఉంది సార్. మీ ద్వారా మీకు ఎస్పీ సార్ కూడా తెలియజేస్తున్నాం సార్. ఎంత పెద్ద మనిషినా కూడా వాళ్ళకి అరెస్ట్ చేసి అమాయకుల్ని బలి కాకుండా అమాయకుల్ని వాళ్ళకి మనమంతా కాపాడని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాం సార్. మేము ప్రతి డిపార్ట్మెంట్ అడుగుతున్నాం సార్. ఏ ప్రజల గురించి మేము ప్రతి ఎంపీ ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో అడుగుతా ఉంటే మాకైతే కేర్లెస్ చేస్తా ఉండేది. ఎందుకంటే అది మీకు తెలుసా, మేము 6 నెలల్లో ఉండేది డిప్యూటీస్ అంతా వైసీపీ పార్టీ వాళ్ళే కాబట్టి మమ్మల్ని అవాయిడ్ చేశారు. ఓకే, మేమున్నప్పుడు ఏ పార్టీలో మేము అందరినీ ఆహ్వానించేవాళ్ళం, ఫోటోకాల్ పట్టించేవాళ్ళం. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫోటోకాల్ లేదు సార్. ఇది వాస్తవంగా కాదా? ఉమ్మడి జిల్లా అందరికీ కనుకోండి సార్. మాకు ఉమ్మడి జిల్లా కనుకోండి. మా ఫోటోకాల్ నీకు మేము బాధపడలేదు, కానీ మా ప్రజల కోసమే పోరాడతాం సార్. ప్రజల్ని ఎక్కడ అన్యాయం చేయకుండా కాపాడని చెప్పేసి సభాముఖంగా కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్.